అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవుని దయతో ప్రజల సహకారంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మళ్ళీ నన్ను 4వ సారి కూడా ఎన్నుకుంటారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనము చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలిస్తాం. 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినారు. ఇంకా 5 ఏళ్ళు ఇస్తే తప్పేం లేదని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 5 ఏళ్లలోనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మన ఆదరణ చేసినాడు. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తు కోటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. 2 ఓట్లు. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో పాలకులు ఏ విధంగా పనిచేశారో మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో 5 ఏళ్ల పరిపాలన చేసినారు. మనం విడిపోయిన తర్వాత అమరావతితోనే గ్రాఫిక్స్ చూపించుకుంటా 5 ఏళ్ళు పరిపాలించిన పరిస్థితి కూడా చూసాం. మళ్ళీ మనకు ఉండే బడ్జెట్ని కూడా ఎక్కడికి పోయిందో తెలియదు, కానీ మళ్ళీ అప్పుల పాలైనాం. ఖజానా ఖాళీ చేసినా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూడా భయపడలే. మళ్ళా వనరులు సమకూర్చుకొని సంక్షేమ కార్యక్రమాలను కూడా అందిస్తూ కరోనా వచ్చినా కూడా ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోయినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసినాడని కూడా మీరంతా కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డితే సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి. మీరంతా తోడుగా నిలబడాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా ప్రతిపక్ష వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దించాలని చెప్పేసి ప్రయత్నంలో కూటమిగా ఏర్పడి దించాలనే ప్రయత్నంలో చాలామంది చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కూటమి చూసి ఓటేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేస్తారా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా మీరు తోడుగా ఉంటారన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి చాలా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయం తెలియని వాళ్ళు, ప్రజలంటే ఏమనేది కూడా ఆలోచించిన వాళ్ళు, ఏ అనుభవం లేని వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదున్నా ప్రభుత్వం అంటే ప్రజలు అంటే ఏమి, ప్రభుత్వం అంటే ఏమని చెప్పేసి కూడా తెలియని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రజలు, మేధావులు, యువత, మహిళలు అన్ని వర్గాల వారు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇది హోదా కోసం కాదు, ఇది పదవి ప్రజలకు సేవ చేసే భాగ్యం మళ్ళీ కలిగించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మన ఆదోని డెవలప్మెంట్ విషయంలో నాకు చాలా నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 500 కోట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్ ఇచ్చినాడు. ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆదోనికి ఆయన గుర్తింపునిచ్చినా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. గడప గడపలు కూడా ప్రతి గడపకి తొక్కినాం, ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, వీలైనంత వరకు సహకారం ఇచ్చినామని చెప్పేసి కూడా దాంతోపాటు అందులో ప్రతి వార్డుకి 40 లక్షలు కేటాయించిన పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఆదోన్లో నియోజకవర్గంలో ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 5 ఏళ్ల పరిపాలన సరిపోలేదు కాబట్టి ఇంకొక 5 ఏళ్ల పరిపాలన ఇస్తే తప్పకుండా పూర్తి స్థాయిలో సహకారం ఇస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినారు. ఏ సంక్షేమ కార్యక్రమాలు అందుకోకుండా, ఏ ఒక్కటి కూడా అభివృద్ధిలో భాగంగా చేయకుండా వచ్చిన ఆదాయాన్ని ఏం చేసినాడో తెలియదు, కానీ మళ్ళీ అప్పులపాలు చేసిన పరిస్థితి ఉన్నా జగన్మోహన్ రెడ్డి భయపడలేదు. ఏదున్నా అలాంటి ధైర్యస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామందితో పెట్టుబడులు పెట్టించినారు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడి పెట్టించినారు. దాదాపు 13 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తుండే తరుణంలో మీరంతా సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఆదాని లాంటి వాళ్ళైతేనేమి, రిలయన్స్ లాంటి వాళ్ళైతేనేమి వాళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి
పెట్టుబడులు పెడతానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోరిక మేరకే 3 రాజధానులు చేయడం చాలా మంచిదైంది. అది ఏదన్నా 3 రాజధానులు ఉంటేనే ఏదైనా కానీ సాధ్యమవుతుంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవచ్చని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుంది. ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా కూడా సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి కూడా నా ప్రజలు నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో కూటమి తరపున నిలబడిన వ్యక్తి రాజకీయం అనుభవం లేదు, ప్రజలంటే ఏమో తెలియదు, ప్రభుత్వం అంటే ఏమో తెలియదు, ఆయనకు ఉన్నటువంటి సంస్కారం లేదు. ఏదన్నా కూడా ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఏదో రకంగా భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లున్న పరిస్థితులు కనపడుతుంది. ఎందుకంటే మన ఏదో మీటింగ్లో కత్తులు తిప్పి మేము ఏదో గొప్పగా అనుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా నా ప్రజల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉంటూ మీరు వచ్చినప్పుడు పలుకుతూ మీకు సహకరిస్తున్నటువంటి వారిని దూరం చేసుకోవద్దని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని అబద్ధాలతో వాళ్ళు ప్రజల్లోకి పోతూ ఉన్నారు. మీరు నా మీద నమ్మకంతో మీరంతా కూడా నాకు సపోర్ట్గా ఉంటారనే ఆలోచన నాకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నిజాలు కావవి. ఏదన్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ. ఎక్కడి నుంచో వలస పక్షులా ఈరోజు వచ్చి ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా నేను కోరుతా ఉన్నాను, చాలామంది ఆదోన్లో రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వారిని మనము ఆదోన్లోన మనము కూటమి తరపున ఎన్నుకోవచ్చాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయం చేసే పరిస్థితిలో ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆదోని ప్రశాంతమైన వాతావరణంలో ఆదోని ముందుకు పోతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లిమ్స్ అంతా సోదరభావంతో ఉన్నారు. అందరూ కూడా అన్నదమ్ముల మాదిరిగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఆదోన్లో ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్నంత వరకు ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకులు వచ్చి ఆదోన్ని విభజించి పాలించాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటివన్నీ నమ్మద్దండి అని చెప్పేసి ప్రజలకు నేను గట్టిగా కోరుతా ఉన్నాను. ఏదున్నా మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా 4వసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారని నమ్మకం నాకు ఉంది. భగవంతుని ఆశీర్వాదం మీ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి టైంలోనే మనము నామినేషన్ దాఖలు చేసినా కూడా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. అన్న, మీరు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4వసారి ఓటు అడిగే ముందు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారన్న ఆదోనిలో? ఇంకా వైడనింగ్ చేసేది ఉంది. తర్వాత తాగునీటి సంస్థ మండలంలో ఉంది. ఇక్కడ మళ్ళా మనము ఇంకా డెవలప్మెంట్ చేసి చాలా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆటో నగర్ కూడా ఏర్పాటు చేస్తే అదొక చాలామంది దాని నుంచి జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ఆటో నగర్ ఏర్పాటు చేస్తే వాళ్ళ జీవనాలు సంతోషంగా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా చేస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళన్నీ ఎన్నో చెప్తారు. వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే కోట్లు దాటుతూ ఉన్నాయి. వీళ్ళు ఏదో పోతారంట, సెంట్రల్లో తెస్తారంట, ఆదోని అభివృద్ధి చేస్తారంట. ఇవన్నీ జరిగే పని కాదు. ఇవి ఏదన్నా ఒక పద్ధతి ప్రకారంగా మన రాష్ట్రానికి ఏమి ఇవ్వగలుగుతారో అవి తీసుకురావచ్చు. కానీ స్వతహాగా పోయి ఒక ఎమ్మెల్యేకి సపరేట్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. రాష్ట్ర నిధులు, సెంట్రల్ నిధులతోనే డెవలప్మెంట్ చేసే దాంట్లో ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా ఏదో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారులని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు, 22 రోజులు గడువు ఇచ్చాం, ఇంక 22 రోజులకి ఎమ్మెల్యేగా దిగిపోతాడు, 22 రోజుల తర్వాత మేము ఎమ్మెల్యేగా ఉంటామని చెప్పుకొని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మేము ప్రజలు నమ్మినాం, గెలిపోవడం దైవాధీనమని భావిస్తాం. అంతేగాని వీళ్ళ మాదిరిగా గొప్పలు చెప్పుకునే పరిస్థితి నేను లేను. ఏదున్నా నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. నన్ను ఖచ్చితంగా వాళ్ళ గుండెలో పెట్టుకుంటానని నాకు నమ్మకం ఉంది. ప్రజలంతా నా గుండెలో ఉన్నారు. నేను వాళ్ళలో ఒకరిగా ఉంటాను. నాకు వాళ్ళ సహకారం తోడు ఉందనే నమ్మకం చాలా గట్టిగా బలంగా ఉంది. ఎందుకంటే లోకల్లో వాడుగా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడుగా
నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద. ఏదున్నా నేను వేరే విషయాలు కూడా చెప్పదలుచుకోలేదు. ఏదన్నా నా వంతుగా నా మీద, నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఏదన్నా గెలిపిస్తానని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రానికి అవసరం కాబట్టి, ఆయన చేసింటే పనులు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఫ్యాన్కి ఓటేసి గెలిపిస్తానని నమ్మకం ఉంది. 2 ఓట్లు కూడా. అంటే ఆదోని టికెట్ బీజేపీకి వచ్చినందుకు మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పినారన్నా మీరు. మెజారిటీ ఎంతవరకు వస్తుంది అంటున్నారు? నేను అదృష్టంగానే, ఎవరిదైనా కూడా అదృష్టం అనేది నాకు ఎప్పుడు అదృష్టం ఉంది. ఎందుకంటే బీజేపీకి వచ్చింది అదృష్టం ఉంది అనే పరిస్థితిలో ఎవరైనా పోటీ చేయాల్సి ఉంది, ఎవరైనా కష్టపడాల్సి ఉంది. అంతేగాని అదృష్టం ఉందని ఇంట్లో కూర్చుంటే జరిగే పని కాదు అది. ఏదున్నా ప్రజలు లేకపోతాం, ప్రజల మన్ననలు తీసుకుంటాం, ప్రజల మద్దతు తీసుకుంటాం. దాని మీదే మేము పోరాటం చేస్తాం. కానీ బీజేపీకి వచ్చిందని చెప్పేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి ఏం లేదు. ఏదున్నా కూడా మనం మన ప్రయత్నాలు చేసే బాధ్యత మన మీద ఉంది. దేవుని ఆశీర్వాదము, ప్రజల సహకారం ఉంటుందనే నమ్మకం నాకుంది. మెజారిటీ ఎంత అని ఆశిస్తున్నారు? ఎంత అనేది ప్రజలు నిర్ణయిస్తారు, నేను చెప్పేది కాదు కదా. నేను ఒక్కటే వేసుకొని నాది డబ్బా కొట్టుకునే కాదు ఇది. ప్రజలు నిర్ణయించుకుంటారు మెజార్టీ. మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ ప్రజల మనసులో ఉన్నటువంటి మాట మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ సహకారం గ్యారెంటీగా ఉంటుందని నమ్మకం నాకు ఉంది. వాళ్ళ మద్దతు ఉంటుందని నాకు నమ్మకం ఉంది. ఆ దేవుని ఆశీర్వాదం, అల్లా ఆశీర్వాదం ఉంటుందని నాకు నమ్మకం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.